అది ఆనందమైన, బాధైనా, అధికారమైనా ఇంకేదైనా సరే. సో, ఆ అధికారం అయిపోయింది. ప్రజలు చాలా గట్టిగా సంకల్పించారు. సంకల్పించిన తర్వాత ఎలాగైనా సరే మన రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలంటే కూటమికి ఓటెయ్యాలి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయితే గానీ మనకి ఒక రాష్ట్రం ఏర్పడదు. మన రాష్ట్రం రాష్ట్రంలా ఉంటది. రావణ కాష్టంలా మారదు అని చాలా గట్టిగా డిసైడ్ అయ్యి మరి ఎన్నికలకి ఏ విధంగా మరి ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఎన్నికలకు హాజరయ్యి అంటే విదేశాల నుంచి కానీ లేదంటే పొరుగు రాష్ట్రాల నుంచి కానీ మొన్న 2024 ఎన్నికలకు హాజరైనట్టు ఎక్కడ హాజరవ్వలా. ఎందుకంటే ఎలాగన్నా సరే ప్రభుత్వాన్ని మార్చేయాలి అని చెప్పేసి గట్టిగా సంకల్పించారు. ఆ సంకల్పం సిద్ధించి మొత్తానికి మన రాష్ట్రం ముందడుగులు వేయడానికి మనం చాలా గట్టిగా సంకల్పించాము. సంకల్పించిన తర్వాత మరి మనం సంకల్పిస్తే సరిపోద్దా అండి? మరి అధికారంలో ఎవరున్నారో మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్క కార్యకర్త ఇది నా రాష్ట్రం అనుకున్న ప్రతి ఒక్క పౌరుడు కూడా గట్టిగా సంకల్పిస్తేనే అభివృద్ధి జరుగుద్ది. మరి ఆ విధంగానే సంకల్పించాము. మన సంకల్పం సిద్ధించింది. మన రాజధాని ఎక్కడికి పోకుండా కొన్ని వేల ఎకరాలను మరి తురప్రాయంగా మన రాష్ట్రం అని చెప్పేసి త్యాగం చేసి రైతులు ముందుకు వస్తే వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో చూసామో వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ మొత్తానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని ఏదైతే అమరావతి అనుకున్నామో దానికి చట్టబద్ధత వచ్చింది. బిల్లు పాస్ అయింది. మొత్తానికి మన రాష్ట్రానికి రాజధాని అమరావతి అయిపోయింది. ఇక ఎవ్వరు కూడా దీన్ని ఆపలేరు. ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా లేదంటే ఎన్ని విధాలుగా కేసులు పెడదాం అనుకున్నా సరే ఇంకా అయిపోయింది. ఏదైనా సరే అరాచకం ఇందాక అనుకున్నాం కదా, ఏదైనా సరే కొంతకాలమే. సో మొత్తానికి ఆ అరాచక పాలన అయిపోయి ఇప్పుడు సుపరిపాలన మొదలైంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, రెండు కూడా సమపాలలో